ఓం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ కూడా. అమ్మవారి అలంకరణ చూడండి, చక్కగా మనం ఈ విషయాల గురించి వివరంగా చెప్పుకుందాం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన్న పద్మార్కం గజాన్న మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గంగాజలాన్ని మొట్టమొదట నేను చేసినటువంటి విధానం ఏమిటంటే కనుక, చక్కగా పసుపు రాసిన పీటకి తెల్లటి వస్త్రం పరిచాను. పరిచి వినాయకుడిని పెట్టుకున్నాను. వినాయకుడికి తమలపాకులో పసుపు కుంకుమ వేసి పీట మీద ముగ్గు వేసిన తర్వాత తెల్ల వస్త్రం పసుపు కుంకుమ అక్షింతలు. ఆ తర్వాత వినాయకుడిని పెట్టాను. వినాయకుడు తమలపాకులో పెట్టాను వినాయకుడిని. ఎవరైనా సరే పసుపు విఘ్నేశ్వరుని కానీ మన ఇంట్లో ఉన్న విగ్రహాన్ని పెట్టేసుకొని చక్కగా వినాయకుడికి ఓం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు ఏకదంతం చతుర్హస్తం పాశమాంకుశధారిణిం ఓం గణపతే నమః అని ఆయనకి పూజ చేసి, ఆయనకి చక్కగా మనము ఒక ఫలాన్ని నివేదన కింద చేసుకోవచ్చు. ఒక ఫలాన్ని చక్కగా నివేదన కింద చేసుకోవచ్చు. దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పూజా ద్రవ్యాల మీద, ఈ కలశం మీకు ఇంట్లో అనువుగా ఉంటే పెట్టండి, లేకపోతే పెట్టుకోబాకండి. ఆ విషయంలో ఏమీ బలవంతం లేదు. చక్కగా గంగాజలం అన్ని చోట్ల దొరుకుతుంది. గంగాజలం తీసుకోండి. ఆ గంగాజలాన్ని చక్కగా ఇలాగా ఉద్ధరణలోకి వేసుకొని ఈ పూజా ద్రవ్యాల మీద, ఆ తర్వాత మనకి ఈ యొక్క నైవేద్యాల మీద, నివేదనల మీద, ఆ తర్వాత భగవంతుని మీద కూడా గంగాజలాన్ని చక్కగా ప్రోక్షాళన చేయండి. చేస్తే ఏమవుతుందంటే కనుక, ఆ గంగాదేవికి ఉన్నటువంటి పవిత్రత, పరమతత్వమైనటువంటి ఏదైతే ఇది అది అని చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి శక్తి గంగాజలంలో ఉందో, ఆ గంగాజలంతో మనం కూడా అపవిత్రమైనటువంటి పరిస్థితుల నుంచి పవిత్రంగా మారిపోతాం సుమా. అంటే ఏమిటి? మంత్రహీనం, క్రియాహీనం, శక్తిహీనం. నీవే తల్లి, అన్నింటా కూడా నీవే ఉంటావు కాబట్టి ఓ తల్లి, నీకు నేను గంగాజలాన్ని నివేదిస్తూ, నా తప్పులు ఏమనంటే ఈ యొక్క తెలిసి తెలియక చేసినటువంటి కానీ చేస్తున్నటువంటి పూజలో కానీ చిన్న తప్పులు ఉంటే కనుక క్షమించు అనే క్షమయాదరిత్రైనటువంటి ఆ సరస్వతీ మాతని మనం పూజ చేస్తూ, ఈ విధంగా గంగాజలంతో కూడా మనం ఈ వస్తువులన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్నాం. ఎందువల్ల అంటే కనుక, ఇన్ని అరటిపండు నివేదన పెట్టినా ఆవిడ స్వీకరిస్తుంది, చక్కగా కట్టు పొంగల్ నివేదన పెట్టినా స్వీకరిస్తుంది, పరమాన్నం నివేదన పెట్టినా స్వీకరిస్తుంది. అందువల్ల అమ్మ దయగల తల్లి కాబట్టి ఆమెకి పసుపు కొమ్ములు అంటే హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ అంటే శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి ఇద్దరికీ సరిపడా పసుపు కొమ్ములు కూడా ఒక 5 తీసుకొని దానికి కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను. పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండమని అమ్మవారు ఎప్పుడు మనల్ని దీవిస్తుంది కదా. సువాసిని అర్చన ప్రీత కాబట్టి అమ్మవారికి రకరకాల నామాల్లో కూడా ఈ యొక్క సాంప్రదాయేశ్వరి అనే ఒక నామం ఉంది. సరస్వతి నామాల్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. గణపతి పూజ తర్వాత, గణపతికి నైవేద్యం తర్వాత గణపతిని స్థాపయామి అని మనం పూజ చేశాము. ఆయన్ని మళ్ళీ యథాస్థానం వెళ్ళమని చెబుతున్నామన్నమాట. అందువలన ఈ గణపతిని ఒక్కసారి ఇలా కదిలించి ఆ తర్వాత మనము చేయాల్సింది ఏంటంటే కనుక సరస్వతీ మాత పూజ. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వతీ మాత్రే నమః. పసుపు కుంకుమ ఇస్తున్నాను, గంధం అక్షింతలు. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం భూర్భువస్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मम पातु सरस्वती भगवती భారతి నిశేష జాడ్యాపహ. తల్లి సరస్వతి మాత చక్కగా మాకు విద్య జ్ఞానం అన్నింటినీ ప్రసాదించు తల్లి. సాంప్రదాయేశ్వరి ఓ సరస్వతి మాత జ్ఞాన ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమః. ఓం శ్రీ సరస్వతి మాత. ఆ తర్వాత మనం అమ్మవారికి పూజ చేద్దాం. అంటే ఏంటంటే అన్ని నామాలు అష్టోత్తరం చెప్పుకోవాలంటే సమయాభావం ఉంటుంది కాబట్టి కొన్ని నామాలు ముఖ్యమైనవి చెప్పుకుందాం. అవి చెప్పుకుందాం. ఓం బ్రాహ్మణ్యే నమః పాదౌ పూజయామి. ఓం బ్రాహ్మణ్యమూర్తయే నమః. ఓం బ్రాహ్మణ్యమూర్తయే నమః. గుల్ఫో పూజయామి. ఓం జగత్స్వరూపిణ్యే నమః. ఓం జగత్స్వరూపిణ్యే నమః. జంగో పూజయామి. ఓం జగద్ధాధ్యే నమః. ఉరుం పూజయామి. ఓం చారు విలాసిన్యే నమః. ఓం చారు విలాసిన్యే నమః. ఉరుం జానునే పూజయామి. ఓం శ్రీ సరస్వత్యే నమః. కటిం పూజయామి. ఓం కమలాలయాయ నమః. జగనం పూజయామి. ఓం గంభీరనాభాయ నమః. నాభిం పూజయామి. పుస్తకధారిణే నమః. హస్తౌ పూజయామి. లోకమాత్రాయ నమః. స్తనౌ పూజయామి. విశాలవక్షసే నమః. వక్షస్థలం పూజయామి. గానవిచిక్షణాయ నమః. కంఠౌ పూజయామి. స్కందప్రపూజ్యాయ నమః. స్కందౌ పూజయామి. ఘనబాహువ్యే నమః. బాహువ్యం పూజయామి. ఓం సువాసిన్యే నమః. ఓం సువాసిన్యే నమః. నాసికం పూజయామి. ఓం కమలచక్షుషే నమః. నేత్రౌ పూజయామి. ఓం సర్వప్రదాయ నమః. ముఖం పూజయామి. ఓం సరస్వత్యే నమః. శిరం పూజయామి. శిరస్సుని కూడా పూజ చేస్తున్నాను తల్లి నీ యొక్క దయతో. సర్వాంగాని పూజయామి. నీ యొక్క దయ ప్రేమ ఆశీస్సులు కూడా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపణమై ఆ భాసరలో ఉన్నటువంటి సరస్వతీ మాతే ఇలలో ఇక్కడ కూర్చుని పటన్ రూపంలో సరస్వతీదేవిగా మా పూజలు అందుకుంటోంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే నమో నమః. సర్వాంగాన్ని పూజయామి. అష్టోత్తర నామం సమర్పయామి. ఆ తర్వాత మనం అమ్మవారికి ఎప్పుడు కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే అమ్మవారికి నైవేద్యాలు పెట్టడమే కాదు ఆ తర్వాత తాంబూలం కూడా పెట్టాలి. ఆ తాంబూలం తరువాత మనం ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. అయితే ఏంటంటే కనుక సరస్వతి మూల మంత్రాన్ని ఇప్పుడు మీకు నేను చెబుతాను, మీరందరూ కూడా అనుకోండి. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ. సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ సరస్వతీ మాత. తాంబూలం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం కూడా నైవేద్యం సమర్పయామి. తాంబూలానంతరం నైవేద్యం సమర్పయామి. పాయసాన్న ప్రియాసక్త జనని దివ్య మంగళ విగ్రహ అంబా భవాని జగదంబా భవాని శ్రీచక్రవాసిని అభయప్రదాయిని నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని ఓంకార రూపిణి శ్రీ సరస్వతీ మాత. ఓంకార రూపిణి శ్రీ సరస్వతీ మాత. ఆపన్నివారిణి సరస్వతీ మాత. జ్ఞానస్వరూపిణి సరస్వతీ మాత. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వాహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీ సరస్వతీ మాత పాదపద్మార్పణమస్తు. తథాస్తు. శుభం. ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః. మీకు ఏ పూజా విధానం రాకపోయినా, ఇవన్నీ అలంకరణలు చేయలేకపోయినా, అమ్మవారిని వసంత పంచమి రోజున తలుచుకొని ఈ మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేభరాన్ని లలితా సహస్రంలో చెప్పబడింది కాబట్టి వ్యక్త అవ్యక్త స్వరూపిణిగా అమ్మవారిని ఈ మూలమంత్రంతో పూజ చేయండి 108 సార్లు. ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః. చాలా సులభమైనటువంటి మంత్రం. సరస్వతి గాయత్రి ఒక్కసారి చెప్పుకుందాం. ఓం సరస్వత్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. మరొక్కసారి చెప్పుకుందాం. ఓం సరస్వత్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. వసంత పంచమి రోజున ఈ విధంగా పూజ అంతా చేసుకుని నైవేద్యం అయిన తర్వాత మరి ధూపం చెప్పాలి, హారతి ఇవ్వాలి. ఆ 2 పనులు కూడా చేసేసుకుందాం మరి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ధూపమాగ్రాపయామి. ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ధూపమాగ్రాపయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ధూపమాగ్రాపయామి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతి మాత హారతి స్వీకరించు తల్లి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీ దేవి అన్నమః. హారతి తీసుకోండి అందరూ కూడాని. ఓం ఇదంతా కూడానండి మనం లఘు విధంగా మనం చేసుకున్నటువంటి పూజ. అమ్మవారికి రకరకాల నామాలతో ఇంకా పూజ చేయొచ్చు. తర్వాత కూడా మీరు చదువుకోవాలంటే కూడా మనకి 12 రకాలుగా కూడా ఉంది. ఏమిటంటే కనుక మనకి చాలా సూక్ష్మంలో మోక్షం అనమాట. మనకి గూగుల్లో మీరు కొట్టుకున్నా కూడా ఇవి వస్తాయి మంత్రాలు. ప్రథమం భారతీ నామ, ద్వితీయంచ సరస్వతి, తృతీయంచ శారదాదేవి, చతుర్థం హంసవాహన. చాలా సులభంగానే ఉన్నాయి కదా. పంచమం జగతి ఖ్యాతం, ఆ తర్వాత షష్టమం వాగీశ్వరి, సప్తమం కౌమారి, ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణ్యే. ఆవిడ బ్రహ్మచారిణిగా ఉంటుందట.
వాగ్వాదిని అంటే వాక్కుకి సంబంధించినటువంటి అధికారం ఆవిడికి మాత్రమే ఉంది సుమా. నవవం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని, వరాలన్నీ కూడా అలా కురిపించేస్తుంది. మీ పిల్లలు సరిగ్గా చదవకపోయినా కూడా ఈ వసంత పంచమి రోజున వాళ్ళకి ఓనమాలు మళ్ళీ దిద్దించండి, సరస్వతి పూజ చేయించండి, వాళ్ళ పుస్తకాలు బలపాలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. తప్పనిసరిగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. అమ్మవారికి పెట్టినటువంటి చెరుకు ప్రసాదాన్ని వాళ్ళకి తినిపించండి. అమ్మవారు ఎలా అయితే చెరుకు రసంలో అమ్మవారికి ఎంతైతే ప్రియమో ఆ విధంగానే ఆవిడ ఆ యొక్క చెప్పినటువంటి ఆనందం ఏమిటంటే కనుక చెరుకు రసంలాగా మన పిల్లలకు కూడా లోపల నుంచి ఊటలాగా చదువు అనేది, విద్య అనేది ప్రాప్తిస్తుంది సుమా. అందువల్ల నవమం బుద్ధి దాత్రీంచ, బుద్ధి అంతా కూడా ఆవిడ దగ్గరే ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాం, జ్ఞానా దేవతు కైవల్యం అన్నాడు శంకరాచార్యులు. అందువల్ల జ్ఞానం అంతా జ్ఞానప్రదాయని సరస్వతి మాతలో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ద్వాదశం భువనేశ్వరి, 7 లోకాలు కూడా వెలిగించేటటువంటి నా తల్లి అయినటువంటి ఆ యొక్క భువనేశ్వరీ దేవి అయినటువంటి ఆ సరస్వతి మాతకి శిరస మనస వాచ కర్మణ కూడా నమస్కారం చేసుకుంటూ, మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం, క్షమించు తల్లి, ఏమైనా తప్పులున్నా కూడా క్షమించు, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆయుర ఆరోగ్య జ్ఞాన విద్య అభివృద్ధి చేసి మా ఇంట్లో అష్టైశ్వర్యాలు నింపేటటువంటి ఓ భువనేశ్వరి భువనైక మాత నీకు మన నమస్కారం. Ni sa ga ri ma ga